కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీలకు ఎల్ఆర్ఎస్ నిధులు ఇవ్వడం, దానిలో భాగంగా వినుకొండ పట్టణానికి వచ్చిన 3 కోట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభిస్తుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాల పాలనలో కొత్త రోడ్లు ఎక్కడన్నా తారు రోడ్లు వేశారా? లేదు. కనీసం గుంటలు పూడ్చారా 5 సంవత్సరాల్లో? లేదు. 20,000 కిలోమీటర్లు ఈరోజు గుంతలు పడి గత 5 సంవత్సరాల పాలనలో కొత్త రోడ్లు వేయపంగా మొత్తం గుంటలు పెట్టేశారు. గుంతలు కూడా పూడ్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి గతంలో చూసాము. అందుకే ప్రజలు మా మీద బాధ్యత పెట్టారు. చంద్రబాబు గారు 861 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 19,000 కిలోమీటర్లు ఇప్పటికి గుంటలు పూడ్చడం జరిగింది. ఇంకో 1000 కిలోమీటర్లు కూడా రానున్న నెలలో అది కూడా పూర్తి చేస్తాం. గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి శ్రీకారం చుడుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు సంతోషంగా ఉంది. 19,000 కిలోమీటర్లు ఇప్పటికీ గుంటలు పుడిచి గుంటలు లేని రాష్ట్రంగా, గుంటలు లేని రోడ్లు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఎక్కడ రోడ్లు చూసినా బాగుండే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. 4,800 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు నిధులు ఇస్తే దాన్ని చక్కగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. దానిలో భాగంగా ఇప్పటికి 3,000 కిలోమీటర్లు పూర్తి చేశారు. సీసీ రోడ్లు గ్రామ సీమల్లో. ఇట్లా ఒక పక్క పట్టణంలో మరో పక్క గ్రామ సీమల్లో అభివృద్ధి ఈరోజు ఆదర్శంగా ముందుకెళ్తుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 9 నెలల్లోనే ఈరోజు రాష్ట్రంలో 19,000 కిలోమీటర్ల గుంటలు పూడ్చి మళ్ళీ కొత్త రోడ్లు వేయడానికి ఒక ప్రణాళిక తీసుకొని మేము ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 5 సంవత్సరాల పాలనలో చంద్రబాబు గారు ఇచ్చిన నిధులు, ఆ రోజు కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారు ఉన్న టైంలో 121 కోట్లు వినుకొండ టౌన్కు నిధులు తీసుకొస్తే శాశ్వత మంచినీటి పథకానికి 5 ఏళ్ల పాలనలో తెచ్చిన నిధులు పూర్తి చేయలేకపోయారు. ఈ రోజు మళ్ళీ ఆ పనులు మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. 121 కోట్లతో శాశ్వత మంచినీటి పథకాన్ని పూర్తి చేస్తాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి టౌన్లో మంచినీళ్ళు ఇస్తాం. అలాగే గ్రామ సీమల్లో కూడా మంచినీళ్ళ సమస్యకి పరిష్కారం చూపిస్తామని ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రతిరోజు 365 రోజులు, సంవత్సరానికి 365 రోజులు అంటే ప్రతిరోజు కూడా ప్రజలకు మంచినీళ్ళు ఇస్తాం. ఇంటింటికి ట్యాపులు బిగిస్తాం. ఇటు వినుకొండ టౌన్లోనే కాదు, అటు గ్రామ సీమల్లో కూడా, పల్లెటూరులో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఈ పథకాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేరుస్తాము. అట్లాగే రైతాంగానికి 20,000 రూపాయల అన్నదాత పథకం, ఒక్కో రైతుకి కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం 20,000 రూపాయలు అన్నదాతలకి రేపు జూన్ మాసంలో అందించడానికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ విడుదల చేసినందుకు రైతన్నల తరఫున అన్నదాత పథకం ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, ప్రతి రైతుకి 20,000 ఇచ్చే పథకానికి రైతన్నల తరఫున, వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3,000 పెన్షన్ 4,000 చేసి రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి ఇస్తున్నందుకు చాలా సంతోషం. తొందరలోనే మరో 2-3 నెలల తర్వాత కొత్త పెన్షన్లకి అప్లికేషన్ పెట్టుకోమని ప్రభుత్వం పిలిపిస్తుంది. తప్పనిసరిగా అర్హత ఉన్న కొత్త పెన్షన్లు ఎదురు చూస్తున్నారు. అందుకే చంద్రబాబు గారు దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. తొందరలోనే కొత్త పెన్షన్లు కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ఇంకో 2 నెలలు సమయం ఉంది. ఖచ్చితంగా అర్హులందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. వాటికి పెన్షన్లు కూడా అందజేస్తామని మనవి చేస్తున్నాం. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఈరోజు 1,02,60,000 రూపాయలకి మన వినుకొండ టౌన్లో పనులు ప్రారంభించాం. 3 వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్షరమే అండగా, పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజల యొక్క సమస్యలు, నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. 23వ వార్డులో ముస్లిం సోదరులందరూ ముందుకు వచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీళ్లు సరిగా అందట్లేదని సమస్యలను ఆ దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యకి ఈరోజు పరిష్కారం చూపించాం. అలాగే 31వ వార్డు, 32వ వార్డులో గాయత్రి నగరు, విష్ణుగుండి నగరు, అలాగే తారకరామ నగరు, ఇక్కడ కూడా రోడ్లు లేవని, సీసీ డ్రైన్లు లేవని చెప్పేసి గత 5 సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు ఇచ్చారు. ఈ పనులు ఈరోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ పక్క ప్రజలు జనవరి 28వ తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం. మరి ఈరోజు దానికి పరిష్కారం చూపించగలిగాం. 102,60,000 రూపాయలు ఈరోజు ఈ శంకుస్థాపనలు చేశాం. పనులు ప్రారంభిస్తున్నాం. తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపనలు చేయటం, వరకపుడిసెల ప్రాజెక్టు లాగా పనులు చేయకుండా గాలికి వదిలేయటం మా చేత కాదు. మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టుకుంటాం, నెరవేరుస్తాం. దానిలో భాగంగా
32వ వార్డు గాయత్రి నగర్లో 2 సీసీ రోడ్లకి 45 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 32వ వార్డులో విష్ణుగుండ్ నగర్లో డ్రైనేజ్ కోసం 12 లక్షలు, అలాగే తారక రామానగర్లో 2 డ్రైన్లకి 28 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 23వ వార్డు కోట్నాల్సా బజార్లో రోడ్డు కోసం డ్రైన్ కోసం 17,60,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 1,02,60,000 రూపాయలు ఈరోజు ప్రజల కోసం వార్డుల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. ఇదే విధంగా టౌన్లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా ఒకే సంవత్సరం చేయడానికి నిధులు రావు, ఒకే సంవత్సరం అన్ని పనులు చేయలేము. ఒక్కొక్క సంవత్సరం కొన్ని పనులు ప్రతి సంవత్సరం వచ్చిన దాంట్లో నిధుల్లో మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం. మేము అడిగిన వెంటనే మంత్రి గారు 3 కోట్ల రూపాయలు LRS ఫండ్ ఇవ్వడం జరిగింది. LRS అండ్ BPS ఫండ్ 3 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మంత్రి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంత్రి గారు 3 కోట్ల రూపాయలు ఒక్క వినుకొండ టౌన్కి ఇవ్వడం వలన దీంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ పట్టణంలో చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ దస్తగిరి గారు, అలాగే కమిషనర్ గారు MSC బోస్ గారు ఇద్దరు కూడా సమన్వయంతో కౌన్సిలర్ల అందరి సహకారంతో ఈరోజు వినుకొండ మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఈరోజు ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నా. వారికి నా పూర్తి సహాయకారాలు తెలియజేస్తున్నా. గత 5 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నా నిధులు తీసుకొచ్చారా? స్పెషల్ నిధులు ఎప్పుడు తీసుకొచ్చారో చూపించమనండి, ఎక్కడ పనులు చేశారో చూపించమని చెప్పండి. ఈ రోజు 3 కోట్ల రూపాయలు నారాయణ గారి మంత్రి గారితో మాట్లాడి నిధులు తీసుకొచ్చాం. ఈ 3 కోట్లతో ప్రజలకు బ్రహ్మాండంగా ఉపయోగపడే విధంగా టౌన్లో కొత్త పనులు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నడక ద్వారా వెళ్ళాం కదా సార్, ఆ మొక్క ఎల్షేప్ కాదు ఈ రోడ్ అటు ఎక్కడైతే మనకి అయిపోయిందో బీజేపీ వాళ్ళు తీసుకున్నాం. ఇక్కడ సార్ సాగరన్నా చూడన్నా రెడీ 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 సార్. సార్ ఒక ఫోటో, సార్ ఒక ఫోటో. ఓకే సార్. ఇటే సార్ 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 బాబు అన్నా 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 ఇది చూడు సార్. పొట్ట లోపల పని రెడీ సార్, రెడీ సార్.